ఓకే, ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం. ఈరోజు ఉదయం శ్రీలంక దేశంలో గాలే రాష్ట్రంలో ఉన్న బీచ్ ఇది. పెద్ద ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ ఇది. ఈ బీచ్లో దగ్గర దగ్గర చాలామంది అమెరికన్స్ పొద్దున్నే స్నానం చేస్తూ ఉంటారు. మీరు చూసే ప్రాంతం మొత్తం ఇదే. చాలా ప్రసిద్ధి చెందిన బీచ్ ఇది. మేము ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేసి ఈ బీచ్ దగ్గరికి రావడం జరిగింది. దీంట్లో షిప్స్ ఉన్నాయి. దూర ప్రాంతంలో 3 షిప్లు కనపడుతున్నాయి. షిప్ టూరింగ్ కూడా వేయచ్చు. అది మాకు టైం లేక మేము అటు వెళ్ళదలుచుకోలేదు. కాకపోతే షిప్ ఎక్కి ఒక 2-3 రౌండ్లు వేసినందుకు 2 రౌండ్స్ వేస్తారు. 2 రౌండ్స్ వేస్తే దగ్గర దగ్గర 5,000 దాకా కాస్ట్ అయింది. శ్రీలంక మనీ 5,000 అంటే మన మనీ, ఇండియా మనీ 1,500 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు శ్రీలంక 5,000 రూపీస్. అదే ఇక్కడ చాలా కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి. మేమంటే మాకు టూర్లోనే మొత్తం వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. నిజంగా దేవుని సృష్టి చూస్తే ఈ శ్రీలంక మొత్తం టూరిజం స్పాట్. దీంట్లో శ్రీలంక వాళ్ళకంటే అమెరికా వాళ్ళే ఎక్కువ కనపడుతున్నారు. వాస్తవంగా చూస్తే శ్రీలంక వాళ్ళకంటే అమెరికన్స్ ఎక్కువ కనపడుతున్నారు. అమెరికా వాళ్ళు సంవత్సరంలో 1 నెల ఎక్కడనే ఉంటారంట. వాళ్ళు అడిగితే ఒక సంవత్సరంలో 1 నెల ఎక్కడనే ఉండి మేము మొత్తం చూసుకొని పోతాం. అమెరికా డాలర్ ఇక్కడ ఎక్కువ రేటు పడింది. అమెరికాలో $1 అయితే ఇక్కడ దగ్గర దగ్గర 400 రూపీస్. అమెరికా డాలర్. మొత్తం ఇంకా దూర ప్రాంతంలో చాలామంది ఉన్నారు. సరే, మేము ఇక్కడ రోడ్లో ఇప్పుడు ఎల్లా స్టేట్ వెళ్ళాలి. ఎల్లా స్టేట్లో మీటింగ్ ఉంది. 10:30 కల్లా అక్కడికి వెళ్ళాలి. కాబట్టి మేము తొందరగా ఈ టూర్ ముగించుకొని మళ్ళీ అక్కడ మీటింగ్కి అటెండ్ కావాలి. మాకు ముందు తెలిసినట్టయితే మేము కూడా దీంట్లో స్నానం చేసేవాళ్ళం మార్నింగ్ వచ్చి. కాకపోతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చిన తర్వాత తెలిసింది మాకు ఇట్లా బీచ్లో స్నానాలు చేయొచ్చు. అప్పుడు దాకా మాకు తెలియదు. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత 2-3 చెప్పంగానే సరే చూసిపోదామని వచ్చాం. వివిధ రకాల అనుభవాల్లో దేవుడు మమ్మల్ని నడిపించాడు. దేవుని నామమునకు ఘనత కలుగునుగాక. ఇక్కడికి నిన్నటి నుంచి వచ్చిన తర్వాత బిజీ షెడ్యూల్ అయిపోయింది. నిన్నైతే రాత్రి 10ంటికి వెళ్ళాం రూమ్కి. ఎయిర్పోర్ట్లో దిగిన దగ్గర నుంచి అసలు ఏమాత్రం కూడా ఖాళీ లేదు. బిజీ టూర్లో ఉంది. బిజీ షెడ్యూల్. ఈ బిజీ షెడ్యూల్లో ఒక 10 మినిట్స్ గ్యాప్ తీసుకొని మేము ఇటు రావటం జరిగింది. దగ్గర చాలా దూరం వెళ్ళారు స్విమ్మింగ్కి. అదే మన ఇండియాలో అయితే తాళ్ళు కట్టి
మీరు ఎడిపోవద్దు అని ఆఫ్ చేసేవాళ్ళు. ఇక్కడ మొత్తం పర్మిషన్ ఇచ్చారు. అక్కడ జెండా కనపడుతుంది, శ్రీలంక జెండా. ఆ జెండా దాకా వెళ్ళి స్విమ్మింగ్ చేసుకొని రావచ్చు, ఎవరైనా పోవచ్చు. అక్కడ నుంచి నెట్స్ ఉంటాయి, అక్కడ నుంచి లోనకి పోవడానికి అనుమతి లేదు. మనలాగా పోలీసులు ఉండి అడిగిపోవద్దు, అటు చేయొద్దు, ఇటు చేయొద్దు అందరూ. ఇక్కడ అంతా ఓన్ డెసిషన్స్. అమెరికా వాళ్ళు ఎక్కువ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. అమెరికా వాళ్ళు చాలా ఓకే. థ్యాంక్ యూ. ప్రార్థన చేయండి. ఈరోజు మార్నింగ్ 10:30కి ఒక మీటింగ్ ఉంది, తర్వాత నైట్ 6కే మీటింగ్ ఉంది. ఇండియా టైం సేమ్, ఇక్కడ ఇండియా టైము ఇది ఒకటే. కాకపోతే మీటింగ్స్లో పర్మిషన్ ఇవ్వట్లా ఫోన్ తీయటానికి. వాక్యం చెప్పేటప్పుడు, ప్రేయర్ చేసేటప్పుడు అక్కడ ఫోటోలు తీయటానికి కానీ వీడియో తీయటానికి కానీ పర్మిషన్ ఇవ్వట్లా మీటింగ్లో. ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్. అందుకని ఆ వీడియోస్ పెట్టలేకపోతున్నాం. ఈ బయటకు వచ్చిన తర్వాత ఈ చిన్న చిన్న వీడియోస్ మాత్రమే పెడుతున్నాం. కారణం ఏంటంటే మీటింగ్స్లో, చర్చిల్లో నో ఫోన్ అవైలబిలిటీ. ఫోను తీయటానికి కానీ, రికార్డ్ చేయడానికి కానీ, ఫొటోస్ తీయటానికి కూడా పర్మిషన్ లేదు. ఫోన్లన్నీ పక్కన పెట్టి వెళ్ళాలి లోపలికి వెళ్ళేటప్పుడు. నిజంగా చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు ఇక్కడ చర్చి పాస్టర్స్ కానీ, సంఘాలు కానీ. ఈ ప్లేస్ని రాండియా సీ వ్యూ అంటారు. బిల్డింగ్లు ఉన్నాయి, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు. దాని పక్కనే మా బిల్డింగ్ కూడా ఉంది. మేము ఉండే అపార్ట్మెంట్, మాకు ఇచ్చిన రూమ్స్. ఈ గాలే స్టేట్లో మెరిస్సా ప్రాంతం ఉంది. ఈ ఏరియాని మెరిస్సా డిస్టిక్. ఇది మొత్తం టూరిస్టులు. ఈ డిస్టిక్ మొత్తం అన్ని అపార్ట్మెంట్లు, టూరిస్టులు. ఇక్కడ ఒక కొబ్బరి బోండం తాగాలంటే 300 రూపాయలు కట్టాలి. 300 రూపీస్ పే చేస్తే కొబ్బరి బోండాలు. ఒక ఇడ్లీ ఈజ్ ఈక్వల్ టు 200 రూపాయలు. చాలా కాస్ట్ ఎక్కువ. కాకపోతే మన ఇండియా కాస్ట్లోనేమో, ఇండియా కాస్ట్కి 4 టైమ్స్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ₹1 ఈజ్ ఈక్వల్ టు 4 రూపాయలు శ్రీలంకలో. 10 రూపాయలు అంటే 40 రూపాయలు. మీ అందరికి కూడా మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నా. ఈ మీటింగ్స్లో దేవుడు చక్కగా వాడుకున్నట్లు ప్రేయర్ చేయండి. మీ ప్రార్థనల వల్లనే, మీ అందరి ప్రార్థనలు, మీరందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఆ ప్రార్థన వల్లనే మేము ఈ స్థాయిలో ఉన్నాం. ఇదంతా గొప్ప కోసం, ఘనత కోసం కాదు, కానీ దేవుని నామానికి మహిమ కలిగినట్లు, దేవుడి టూర్ని విజయవంతంగా ముగించినట్లు మీ అందరూ అనుదినం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. మరొకసారి అందరికి వందనాలతో ముగించుకుంటున్నాం. ఆమేన్.